నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి ఏ విధంగా పూజించాలో, మాస శివరాత్రికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో, మాస శివరాత్రి రోజు శివారాధన చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ప్రతి నెలలో కూడా చతుర్దశి తిథి ఉన్న రోజును మాస శివరాత్రి అనే పేరుతో పిలుస్తారు. అది కూడా చతుర్దశి ఎప్పుడు ఉండాలి? రాత్రికి చతుర్దశి ఉండాలి. రాత్రికి చతుర్దశి తిథి ఏ రోజైతే ఉంటుందో దాన్ని మాస శివరాత్రి అంటారు. ప్రతి నెలలో కూడా ఈ మాస శివరాత్రి వస్తుంది. మరి మాస శివరాత్రికి ఎందుకంత ప్రత్యేకత అంటే, చతుర్దశి తిథి అంటే ఈశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రం. అందువల్ల ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైన చతుర్దశి తిథి రోజు ప్రదోష సమయంలో ఎవరైతే శివారాధన చేస్తారో వాళ్ళు శివానుగ్రహానికి సులభంగా పాత్రులవుతారు. మరి ఈ ప్రదోషకాలం అంటే అసలు ఈశ్వరుడికి ఎందుకు ఇష్టం? ప్రదోషకాలంలో శివారాధన ఎందుకు చేయాలి అంటే, ప్రదోషకాలంలో కైలాసంలో ఒక అద్భుతం జరుగుతూ ఉంటుంది. ఆ అద్భుతం ఏంటంటే, ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటే స్వయంగా సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటుంది, బ్రహ్మదేవుడు తాళం వేస్తూ ఉంటాడు, లక్ష్మీదేవి పాట పాడుతూ ఉంటుంది, శ్రీ మహావిష్ణువు మృదంగం వాయిస్తూ ఉంటాడు, ఇంద్రుడు వేణువు ఊదుతూ ఉంటాడు. సమస్త దేవతలు అక్కడికి వచ్చి ప్రదోష కాలంలో ఈశ్వరుడి శివతాండవాన్ని దర్శిస్తూ ఉంటారు. ఇది కైలాసంలో జరిగే అద్భుతమైన ఘట్టం. అందుకే ఈశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉన్నప్పుడు సకల దేవతలు అక్కడికి వచ్చి ఆ ఈశ్వరుడి ఆనంద తాండవాన్ని దర్శిస్తూ ఉంటారు. కాబట్టి ప్రదోష సమయం అంటే ఈశ్వరుడికి అంత ఇష్టం. ఎవరైతే ప్రదోష కాలంలో శివారాధన చేస్తారో, శివాభిషేకం చేస్తారో వాళ్ళు శివానుగ్రహానికి సులభంగా పాత్రులవుతారు. అది కూడా చతుర్దశి తిథి ఈశ్వరుడికి ప్రియం కదా. చతుర్దశి తిథి వచ్చిన మాస శివరాత్రి రోజు అందుకే ప్రదోష కాలంలో శివాభిషేకం చేయాలి. శివుడికి అభిషేకం చేసేటప్పుడు పంచామృతాలతో కానీ శుద్ధోదకంతో కానీ అభిషేకం చేయాలి. అలాగే మారేడు అంటే ఈశ్వరుడికి ఇష్టం కదా. ఆ మారేడు దళం మీద గంధం రాసిన మారేడు దళాలతో నమశివాయ అని జపిస్తూ శివలింగానికి పూజ చేయండి. శివానుగ్రహం ద్వారా ఐశ్వర్యేశ్వరుడు కాబట్టి ఈశ్వరుడు ఆయన చక్కటి ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తాడు. అలాగే ప్రదోష కాలంలో మీ ఇంట్లో శివ పరివారం ఉన్నటువంటి చిత్రపటం ఉంటే, అంటే శివుడు, పార్వతి, కుమారస్వామి, గణపతి ఈ పరివారం అందరూ ఉంటే కనుక ఆ పరివారం ఉన్నటువంటి చిత్రపటానికి కూడా చక్కగా పుష్పాలతో పూజ చేయండి. శివ కుటుంబం అనుగ్రహం మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తప్పకుండా కలిగి తీరుతుంది. శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ చాలా సులభంగా పాత్రులవుతారు. అలాగే మీకు వీలైతే నాగశివలింగ పుష్పాలు అని ఉంటాయి. వీటిని సహస్రఫణి పుష్పాలు అంటారు. ఇవి ఎక్కడ ఉంటాయండి అంటే, చాలా వరకు ప్రాచీన శివాలయాల్లో ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగశివలింగ పుష్పం అంటే ఈశ్వరుడికి చాలా ఇష్టం. ఒక్కటైనా సరే మాస శివరాత్రి ప్రదోష కాలంలో నాగశివలింగ పుష్పం శివుడికి సమర్పించండి. శివుణ్ణి మీ మనస్సులో ఉన్నటువంటి కోరిక చెప్పుకొని ప్రార్థించండి. తప్పకుండా శివానుగ్రహం కలుగుతుంది. ఒకవేళ మీకు ఈ నాగశివలింగ పుష్పాలు లభించనట్లయితే మాస శివరాత్రి ప్రదోష సమయంలో జిల్లేడు పూలతో శివారాధన చెయ్యండి. జిల్లేడు పూలతో శివుణ్ణి పూజించిన శివానుగ్రహం సులభంగా కలుగుతుంది. రేపు చొల్లంగి అమావాస్య. మరి చొల్లంగి అమావాస్యకు ఉన్నటువంటి విశిష్టత ఏంటో, అసలు అమావాస్య తిథికి ప్రామాణిక గ్రంథాల్లో చెప్పినటువంటి ప్రాధాన్యత ఏంటో రేపటి శుభయోగంలో తెలుసుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలవాసితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. పంచభూతలింగ క్షేత్రములు అని ప్రస్తావన చేసినప్పుడు కాంచీపురం మొదలుకొని చిదంబరం వరకు ఇది భౌతికంగా చూసేది. పంచభూతలింగ క్షేత్రం అంటే మన శరీరమే పంచభూతలింగ క్షేత్రంగా దర్శించాలి. ప్రధానంగా ఈ శరీరంలో పంచభూత తత్వములున్నాయి, బయట ప్రపంచంలో కూడా పంచభూత తత్వములున్నాయి. ఈ పంచభూతాలతో అనుబంధించి ఎన్ని పంచతత్వములున్నాయో పరిశీలిద్దాం. పంచభూత తత్వములు పంచగుణకములు అంటే 5 గుణాలతో ఉన్నవే 5 భూతములు. ఆకాశానికి శబ్దము, వాయువుకి స్పర్శ, అగ్నికి రూపము, చలమునకు రుచి, భూమికి గంధము. ఇవే శబ్ద, స్పర్శ, రూపరస గంధములు. ఈ గుణములతో పంచభూతములు ఉన్నాయి. ఈ రెండింటినీ కలుపుకొని మన శరీరంలో ఇంద్రియాలు తయారయ్యాయి. ఆ పంచ తన్మాత్రల్ని గ్రహించడానికే ఇంద్రియములు మనకున్నాయి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు. కనుక ఇవి కూడా మళ్ళీ పంచతత్వాలతో ఉన్నాయి.
ఇవి పని చేయడానికి మరొక పంచ అవసరమైంది మనకి. ఆ పంచ ప్రాణాలు అని చెప్తున్నాం. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన, మొత్తం ఎన్ని ఐదులు వచ్చే కొంచెం ఆలోచిస్తే పంచ తన్మాత్రలు, పంచభూతములు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మళ్ళీ ఐదు ఐదులు. అయితే ఈ పంచ అయిన ప్రపంచం మనకు ఎప్పుడు కనబడుతుంది. కానీ ప్రపంచం అంతా ఏ శివుని వలన చైతన్యవంతమై నడుస్తూ ఉన్నదో ఆ శివుని తెలుసుకోవడమే మనం ఇప్పుడు చేస్తున్న పంచభూతలింగ యాత్ర. కానీ విశ్వమంతా శివమయంగా దర్శించడం అనేటువంటి యోగానికి ఈ పంచభూత క్షేత్ర యాత్ర పనికొస్తున్నది. అయితే విశ్వమంతా శివుడే అయినా శివానుభూతి మనకు కలగట్లేదు, అవునా లేదా? ఆ మాటకొస్తే మన హృదయంలోనే శివుడు ఉన్నాడు, కానీ ఆయన అనుభూతి మనకు కలగడం లేదు. అంటే ఏదో ఒక బలీయమైన పాపం మనల్ని అడ్డుకుంటున్నది. పాప సంస్కారములు అడ్డుకుంటున్నాయి గనకనే సర్వం శివమయమైన తదనుభూతి మనం పొందలేకపోతున్నాం. అంటే అనుభూతిని అడ్డుకునే పాపం ఏదో ఉందన్నమాట. ఆ పాపం పోవడానికే క్షేత్రయాత్రలు చేయాలి. కానీ క్షేత్రయాత్రలు మొట్టమొదటి మనల్ని ఏం చేస్తున్నాయంటే చిత్తాన్ని శుద్ధి చేస్తాయి, క్రమంగా చిత్తంలో ఉన్న శివుని చూసేలా చేస్తాయి. అలాగ మన తీర్థయాత్రలు చేయడానికి పనికొచ్చే పంచభూతలింగ క్షేత్రములే కాంచీపురం నుంచి చిదంబరం వరకు. అంతేకాదు ఆ తీర్థ మాహాత్య క్షేత్ర మాహాత్మ్యములు, ఆ ఆవిర్భవించిన ఘట్టాలు పురాణాలు అనేక విధాలుగా అందిస్తూ ఉన్నాయి. దానితో పరమేశ్వరుడు అక్కడ ఏ విధంగా వ్యక్తమయ్యాడో తెలుసుకోవడానికి పనికొస్తుంది. అందులో సంకేతార్థాలుగాను గ్రహిస్తే కావలసిన జ్ఞానం కూడా మనకు లభిస్తుంది. పృథ్వీలింగం అది స్వయంభూలింగం, అనాది అయింది, ఎవరు ప్రతిష్ఠ చేయలేదు. అక్కడ శివుడు 2 రూపములతో ఉన్నాడు. ఒకటి వృక్షరూపం, రెండవది లింగరూపం. లింగరూపమే సైకతం, అంటే ఇసుక లేదా మృత్తికతో కూడినటువంటి లింగం. అది స్వయంగా ఉద్భవించిందనే మనకు పురాణం చెప్తూ ఉన్నది. అమ్మవారు అక్కడ స్వామివారిని ఆరాధించి తపస్సును ఆచరించారు. అసలు ఆ తల్లి శివుని నుంచి ఎడబాటు పొందడం ఏమిటి, ఆ క్రిందికి వచ్చి తపస్సును ఆచరించడం ఏమిటి, మళ్ళీ శివుని ప్రేమను పొందడం ఏమిటంటే దీన్ని లీలారచన అని అంటారు. ఆ లీల వల్ల జగత్ కళ్యాణం జరిగినది. మనం ఆ కామాక్షి ఏకామ్రనాథుల కళ్యాణ వైభవాన్ని విస్తారంగా చెప్పుకున్నాం. ఇక్కడ విశేషంగా లింగం వెనకాల స్వామి మూర్తి కనబడుతుంది. మన కాంచీపురంలో చూస్తే శివుడు పార్వతి కూర్చుని ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే మన వైపు చూస్తున్నట్టు ఉండరు. అమ్మవారు అయ్యవారి వైపు తిరుగుంటారు, కాస్త అయ్యవారు అమ్మవైపు చూస్తూ మనల్ని చూస్తూ ఉంటారు. కానీ అమ్మవారి దృష్టి మాత్రం శివునిపైనే. ఇది చూస్తూ ఉంటే నిజభర్తృముఖాంభోజ చింతనాయై నమో నమః అని అమ్మవారి నామం గుర్తొస్తుంది. తన భర్త ముఖాన్ని తను చూస్తూ ఉంటుంది. మరి శివప్రియ శివపర కదా, శివవ్రత కూడా తల్లి, సదాశివ పతివ్రత. అలా శివుని చూస్తూ ఉంటుంది. అదొక రమ్యమైన మూర్తి. సాధారణంగా లింగం మాత్రమే ఉండే శివాలయంలో ఈ మూర్తి ఉండడంలో అక్కడ శక్తి ప్రాధాన్యం కూడా చెప్పడం కోసం. పైగా అమ్మవారు పూజించడం ఏంటి అంటే సాక్షాత్ శివుని శక్తి అయిన చిచ్చక్తి పూజించింది అంటే ఆ లింగమునందు పూజించిన అమ్మవారి యొక్క శక్తి కూడా మేళనమైంది. అంతేకాదు అమ్మవారు ఆ ప్రళయ గంగా జలం నుంచి ఆ లింగాన్ని కాపాడడం కోసం గాఢంగా లింగాన్ని ఆలింగనం చేసుకున్నది. తద్వారా అమ్మవారి యొక్క ముద్రికలు అందులో ఉన్నాయి. ఇది శక్తి అంకితమైన శివలింగం అని మనం చెప్పుకోవాలి. ఇటువంటి భవ్యమైనటువంటి క్షేత్రం యొక్క వైశిష్ట్యం ఆ ఆమ్రవృక్షం. ఈ ఆమ్రవృక్షం సామాన్యమైనది కాదు. దీని గురించి శాస్త్రం చాలా అద్భుతమైన విషయం చెప్తున్నది. ఈ విస్తారమైన కథనంతటిని మనం 2 చోట్ల నుంచి గ్రహించాం. ఒకటి స్కాంద పురాణంలో ఉన్నటువంటి కాంచీఖండం, 50 అధ్యాయాల అద్భుత గ్రంథం. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ కాంచీఖండాన్ని ఉపనిషత్తులతోనూ యోగశాస్త్రంతోనూ అన్వయించి చూపిస్తాడు. ఆ మాటకొస్తే యోగశాస్త్రపరంగా 6 చక్రములు మనలో ఉన్నాయి. ఈ 6 చక్రములే 6 ప్రధాన క్షేత్రములు. అందులో 5 పంచభూతలింగములు అయితే 6వది జ్యోతిర్లింగం. అదే మనకి సాక్షాత్ కాశీలింగం, సహస్రారం కైలాసలింగం. అంటే మొత్తం 6 మనలోనే ఉన్నాయి. జ్యోతిర్లింగ స్థానం భూమధ్యస్థానం అయితే మిగిలిన 5 స్థానం మనం చెప్పుకున్నాం విశేషించి. ఇక్కడ మరొక ప్రత్యేకమైన అంశం ఏంటంటే పృథ్వీలింగ రూపంలో ఉన్న జ్యోతిస్వరూపుడియనా అని స్పష్టంగా మనకి కాంచీఖండం చెప్తున్నది. ఇక్కడ ఇది కూడా ఒక జ్యోతిర్మయమైన స్వరూపమే, జ్యోతిర్లింగం వంటిదే. అయితే పృథ్వీతత్వం ప్రధానంగా కనబడుతూ ఉంది కనుక ఇది పృథ్వీలింగం మనం వ్యవహరిస్తున్నాం, కానీ ఇది కూడా జ్యోతిర్లింగమే అన్నారు. అంటే జ్యోతిర్లింగాలు 12 కదండి, ఇలా ఏంటి చెప్తున్నారని ఆ మాటకొస్తే మన దాక్షారామం దగ్గరున్న భీమారామం, భీమేశ్వరుడు కూడా జ్యోతిర్లింగమనే స్కాంద పురాణం చెప్తే శ్రీనాథుడు కాశీఖండంలో అది జ్యోతిర్లింగమనే చెప్పాడు. మరి భీమశంకర జ్యోతిర్లింగం ఉంది కదా, ఇదేమిటి అని అంటూ ఉంటే భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది కాదుట. మరి ఎక్కడున్నది అంటే అస్సాం గౌహతిలో కామాక్షాదేవి గిరికి సమీపంలో ఉన్నది. అక్కడ ఆ స్వామిపై ఆలయ నిర్మాణం చేయబోతూ ఉంటే ఏదో అడ్డంకొచ్చి పైన నిర్మాణం ఉండదు. అది పర్వతాల నడుమ జలపాతంతో అభిషిక్తమవుతూ ఉంటుంది. నేటికి అందరూ భక్తిగా సేవిస్తుంటారు. ఆయన పేరు భీమశంకరుడు.
అయితే ఇప్పుడు 3 భీమశంకరులు వచ్చేసారు. ఏది సరైనది అంటే పురాణాలు చెప్తున్న ప్రకారంగా డాకిన్యాం, ఆ డాకిని, ఆ వనము, వాటన్నిటికీ మాత్రం అస్సాం దగ్గర ఉన్నది సరిపోతున్నది ఇక్కడ. మరి మిగిలినవి జ్యోతిర్లింగాలు కావంటే కావని అనడం ఎందుకు? ఈ సందేహం మనకి తీర్చుతూ శివపురాణం చెప్తోంది. 12 ప్రధానంగా చెప్పుకున్నాం కానీ ఇంకా చాలా జ్యోతిర్లింగాలు ఉన్నాయి అన్నారు. ఆ మాటకు వస్తే వైద్యనాథుడి పేరుతో ఎన్నో జ్యోతిర్లింగాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఒకటి బీహార్లో, ఒకటి మహారాష్ట్రలో, మూడవది చిదంబరం పక్కన వైదీశ్వరన్, ఇది కూడా కనబడుతున్నది. అయితే జ్యోతిర్లింగం అంటే స్వామి తనంత తాను స్వయంభూగా వ్యక్తమివ్వడం ఏదైతే ఉందో అదే జ్యోతిర్లింగం అని ప్రధానంగా చెప్తారు. అలాగైతే ఈ స్వయంభూ క్షేత్రములు చాలా కూడా జ్యోతిర్లింగములుగానే వ్యవహరించవచ్చు. అయితే మనకు ప్రధాన జ్యోతి అయినటువంటి ఆదిత్యుడు రుద్రస్వరూపుడు గనక, మన రుద్రస్వరూప సంకర్షణ అంటున్నాం గనక, ఆదిత్యుడు ద్వాదశాత్మకుడు గనక శివజ్యోతి మనకు ఆదిత్య మండలం ద్వారా లభిస్తోంది కనుక 12 సంఖ్య చెప్పుకున్నారు. ఈ 12 సంఖ్య చెప్పడంలో ఇప్పటివరకు పంచభూతలింగాలు ఎక్కడున్నాయని అడిగితే మనలోనేను వెంటనే చెప్తారు, అంతే కదా. అదేవిధంగా జ్యోతిర్లింగాలు ఎక్కడున్నాయి? 12 జ్యోతిర్లింగాలు మనలో ఎక్కడున్నాయంటే కర్మ జ్ఞాన ఖదశకం మనశ్చ జీవయితి విశ్వసర్గాయ ద్వాదశధాయో విచరతి సద్వాదశమూర్తిరస్తు మోదాయ అన్నారు ఇక్కడ. అంటే మనకి కర్మ జ్ఞాన ఖదశకం, ఖమ్ అంటే ఇంద్రియం అని అర్థం, ఖదశకం అంటే 10 ఇంద్రియాలు. అవేంటంటే కర్మ జ్ఞాన ఖదశకం అంటే మొత్తం 10 ఇంద్రియాలు మనకున్నాయి. మనశ్చ 11వది మనస్సు. ఇవన్నీ నేను అనుకునేటువంటి జీవభావం ఏది ఉందో అది 12వది. ఈ 12 ఎవడు వ్యాపించి ఉన్నాడో అతడు శివుడు. కనుక ఈ 12 జ్యోతులుగా అంటే చైతన్యములుగా, జ్యోతి అనే శబ్దానికి చైతన్యం అని అర్థం. ఈ 12 చైతన్యంతో ఉన్నాయా లేదా? మనం చెప్పుకున్న ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ, జీవుడు కానీ ఇవి చైతన్యంతో పనిచేస్తున్నా. చైతన్యం ఎవడు? చైతన్య ఏవ శివ, చైతన్యమే శివుడు. అప్పుడు శివుడు అందులో లీనమై ఉన్నాడా లేదా? లీనమైతేనే లింగం, అది జ్యోతిర్లింగం. కనుక 12 జ్యోతిర్లింగాలు ఏవో తెలిసే కదా. ఇవి మన ధ్యాన ప్రక్రియలో చూసి మన ఇంద్రియములే 12 జ్యోతిర్లింగములుగా మనస్సు జీవుడితో కలుపుకుని చెప్పుకుని మనలో ఉన్న పంచభూత తత్వములే పంచభూత లింగములుగా భావన చేయగలిగితే సర్వం శివమయం అనే అనుభూతిలోకి వెళతాం. అప్పుడు నువ్వెవడెవరయ్యా అంటే శివోహం అనే స్థితికి వెళతావు ఇక్కడ. అందుకే ఎంత భౌతిక యాత్ర చేసినా అది ఆధ్యాత్మిక సమన్వయం జరగాలి ఇక్కడ. ఎందుకంటే అది బాహ్యక్షేత్రమైతే ఇది అసలు క్షేత్రం. ఇది ఇక్కడ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే. క్షేత్రం అంటే ఎనర్జీ ఫీల్డ్ అనే నిర్వచనమే గుర్తుపెట్టుకోండి. ఇలా మనం శివుణ్ణి మనలో తెలుసుకునే ప్రయత్నంలో కాంచీపురంలో ఈ భవ్యమైన ఆమ్రవృక్ష కథని మార్కండేయ మహర్షి స్వయంగా చెప్తాడు కామాక్షి విలాసం అనే గ్రంథంలో. అది కొందరు ఋషులతో చెప్తున్నాడు దాని అనుభవాన్ని. నేను అనేక పర్యాయాలు కల్పాల్లో ప్రళయాన్ని చూశాను. ఎందుకంటే 7 కల్పాలు జీవించేటువంటి దీర్ఘాయుష్యుని వరంగా పొందాడు మార్కండేయుడు శివుని నుంచి. అందుకే ప్రతి కల్పాంత కాలంలో ఆయన ఒక ప్రళయాన్ని చూస్తూ ఉంటాడు. కానీ ఆయనకున్న వరం వల్ల ప్రళయాన్ని చూడడమే కానీ నాశనం లేదు ఆయనకి. మొట్టమొదటి ప్రళయానికి బెంబేలు ఎత్తిపోయాడు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదండి ఇక్కడ. బెంబేలు ఎత్తిపోతే అప్పుడు నారాయణుడు వటపత్ర సాయి గోచరించి ఆయన లోపలికి లాగి అసలు ప్రపంచం బయట ఉందా లోపలుందా, అసలు ఉందా లేదో తేల్చుకో, మిథ్యాత్మకమైన జగత్తు నాయందు భాషిస్తున్నది, నా అధిష్టానముగా ఉన్నాను. కానీ మిథ్య అయిన జగత్తు ఉందని భ్రమిస్తున్నావు, పోయిందనుకుంటున్నావు. ఇప్పుడు పోయిందనుకున్నది ఉందని నీకు చూపించాను. ఇప్పుడు నీకేమర్థమైందంటే జగత్తు పోయిందో ఉందో నాకు అర్థం కాలేదు, కానీ జగత్తు ఉన్నా పోయినా నువ్వు మాత్రం ఉన్నావని అర్థమైందయ్యా అన్నాడు ఇక్కడ. అదే అధిష్టాన రూపంగా నారాయణుడు ఉన్నాడని జ్ఞానం లభించిందట. ఎప్పుడు? మొదటి ప్రళయంలో. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యఃకర్తా జగదాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామిదమాదిత్యం బహిరంతస్తమోపహం
నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, ఆదివారం. సూర్యోదయం 6:51, సూర్యాస్తమయం 6:08. తిథి చతుర్దశి రాత్రి 11:52 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 2:54 వరకు. వర్జం ఉదయం 8:54 నుంచి 10:42 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:35 నుంచి 5:23 వరకు. అమృతకాలం రాత్రి 7:42 నుంచి 9:30 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టగౌరక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం ఆదివారం. అలాగే ఆరటంతి చతుర్దశి అనేటువంటి పేరుతో ఉత్తమమైనటువంటి దివసం. ఈరోజు మనం యమునికి తర్పణాలు ఇవ్వాలి. సూర్యోదయానికి ముందు స్నానం చేసి ఆ విధంగా తర్పణాలు ఇవ్వడం ద్వారా యముని యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. ఆయనకి మనం తర్పణాలు ఇస్తే ఆయన తృప్తి చెందుతాడని అర్థం. మనం దేవునకు తర్పణాలు ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, మనకు ఉన్నదానిని అనుభవించి తృప్తి పొందగలగడము, లేని దానిని ఆశించి బాధపడకుండా ఉండగలగడము. విశేషించి ధర్మ మార్గంలోనైనా వ్యక్తి సంతృప్తి పడవచ్చు, అధర్మ మార్గంలోనైనా వ్యక్తి సంతృప్తి పడవచ్చు. అధర్మ మార్గంలో సంతృప్తి పడడం వల్ల ఏమవుతోంది అంటే పాపం సమకూడుతోంది, తర్వాత కష్టాలు ఎదురవుతున్నాయి. అలా కాకుండా మంచి మార్గమే వీటికి ఇష్టపడి దానిలోనే సంతృప్తి ఆనందం సాధించగలిగితే మీకు కావాల్సిందేముంది? అలాంటి మానసిక స్థితిని మనం పొందడానికి ఈ యమతర్పణాలు చాలా బాగా ఉపకరిస్తాయి. పాపం చేయక్కర్లేకుండా మనని మనం కాపాడుకోవడానికి ఆ యముని యొక్క అనుగ్రహం చాలా బాగా ఉపకరిస్తుంది. మరో విశేషం ఆదివారం కాబట్టి సూర్యోదయానికి ముందు చన్నీటి స్నానం చేయడం, సూర్యోదయం తర్వాత సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్నం గోధుమ పాయసం నివేదన చేస్తూ ఆయనకు పూజ చేయడం, పగలంతా నూనె వాడకుండా ఉండడం, నిద్రపోకుండా ఉండడం, ఏకభుక్తం అంటే ఒకే పూటే భోజనం చేయటం మొదలైనవన్నీ కూడా శారీరక మానసిక ఆరోగ్యాలను అందిస్తూ వ్యక్తి సమగ్రమైనటువంటి జీవన సాఫల్యాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. నేటి ఆణమిత్యాలు. సరైన కప్పు లేని ఇంటిలోకి వర్షం ఎలా ప్రవేశిస్తుందో అలా ధ్యానం సాధన చేయని వారి చిత్తంలోకి కామక్రోధాలు రాగద్వేషాలు ప్రవేశిస్తాయి. శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. నీతిమాలలో శ్రీ గణపతి సత్యానంద స్వామీజీ వారు మానవజాతి మొత్తానికి కొన్ని మౌలికమైన ప్రశ్నలు వేస్తున్నారు. పొలంలో గట్లు వేసుకుంటున్నాడు రైతు, తన సొంత పొలంలో తనే గట్లు వేసుకుంటున్నాడు. మధ్యలో ఒక విశాలమైన దేశం తనలో తనే హద్దులు ఏర్పరచుకొని వేరే వేరే రాష్ట్రాలను కల్పించుకుంటోంది. ఒక ఇంట్లో గృహస్థు తనే వేరే వేరే గదులు కట్టించుకుంటున్నాడు, ఎవరి గది వారిది అంటున్నాడు. ఎందుకు ఈ భేద కల్పన? ప్రశ్నకి సమాధానం కూడా వారే చెబుతున్నారు. సౌకర్య దృష్టి అయివ నరైస్తు ఏ ప్రకల్పితాః దేశమతాదిభేదాః మిథో వధాయాద్య భవంతి తే రవిస్తమో వర్షతి కిం వదామః. పొలం 100 ఎకరాల పొలం నాదే, అయినా సరే దాంట్లో ఎక్కడికక్కడ గట్లు వేసుకోకపోయినట్టయితే నీటి పారుదల సరిగ్గా జరగదు. నీటి పారుదల కోసం, నీరు సరిగ్గా నిలబొండేందుకోసం ఎక్కడ ఎంత కావాలో, ఏ పంటకి ఎంత నీరు కావాలో దానికి అనుగుణమైనటువంటి నీటి యొక్క సరఫరా జరిగేందుకోసం నా పొలంలో నేనే గట్లు వేసుకుంటున్నా. నా విశాల రాజ్యంలోనే నేనే మండలాలను రాష్ట్రాలను ఏర్పాటు చేసుకుంటున్నా. ఎందుకు? పరిపాలనా సౌకర్యం కోసం. శీతల దేశంలో ఉండేటువంటి ధర్మాలు ఉష్ణదేశంలో చెల్లవు, సముద్ర తీరంలో ఉండేటువంటి ధర్మాలు హిమాలయ తీరంలో చెల్లవు. ధర్మభేదాలు వస్తూ ఉంటాయి, భావనా భేదాలు వస్తూ ఉంటాయి, రుచి భేదాలు వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ అనుగుణంగా వీటన్నిటికీ సమన్వయం చేసినందుకు వీలుగా ఎట్లాగైతే పొలంలో గట్లను రాజ్యంలో మండలాలను ఏర్పాటు చేసుకుంటున్నానో ఎందుకోసం? జీవనం సుగమంగా ఉండటం కోసం, సామరస్యం సమృద్ధిగా ఉండేందుకోసం, అందరికీ శాంతి అందేందుకోసం, అందరికీ భగవత్ స్వరూపం అందేందుకోసం. కానీ క్రమక్రమంగా మానవజాతి ఈ మాట మరిచిపోతోంది. తన ప్రాంతానికి తన సౌకర్యానికి అనుకూలమైనటువంటి ఏ ధర్మాన్ని సనాతన మహర్షులు ఏర్పాటు చేశారో అదే సర్వస్వమని,
ఒక అభినవేశంతో మౌఢ్యంతో ముందరకు వెళ్ళి భగవంతుణ్ణి అందుకోవడం కోసం వేరువేరు ప్రాంతాలలో వేరువేరు కాలాలలో ఏ సంప్రదాయ భేదాలను సంప్రదాయ విశేషాలను సనాతన మహర్షులు వ్యవస్థాపన చేసి ఉంచారో మన కోసం. రవిస్తమో వర్షతి కిం వదామః. సూర్యుడే ఎండకు రావట్లేదండి, చీకటి కురిపించేస్తున్నాడండి అంటున్నాం. ఎవడు తప్పిది? గుడ్లగూబ అంటోంది ఈ మాట. రవిస్తమో వర్షతి. సూర్యుడు చీకట్లు వర్షిస్తున్నాడు అంటోంది, కురిపిస్తున్నాడు అంటోంది. ఎందుకని? అది తల్లకిందులుగా ఆలోచిస్తోంది, తల్లకిందులుగా వెళ్లాడుతోంది, తల్లకిందులుగా చూస్తోంది. ఒకటి కాలంలో దానికి చీకటిగా కనిపిస్తోంది. ఇది ఎవరి తప్పు? సూర్యుడు తప్ప? మన ఆజ్ఞతో మన సంకల్పంతో పుట్టామా? మనం పుట్టిన తర్వాత ఇది నాది, నాది గనక ఇది గొప్పది అని మనమే శాసనం చేసేస్తున్నాం. కనుక ఎండ బాగా కాస్తున్నా కూడా మొత్తం అంతా చీకటి అని ఎట్లాగైతే గుడ్లగూబ భావిస్తోందో అట్లాగే సంకుచితమైన హృదయంతో ఆలోచించేటువంటి మానవులు ఆ మూలధర్మాన్ని, పరమాత్మ యొక్క సందేశాన్ని వక్రీకరించి అంధకారమయం చేసుకుంటున్నారు. అన్ని వ్యవస్థలు కూడా ఒక సద్భావనతో ఏర్పాటు చేయబడినటువంటివి ఈ మహర్షుల యొక్క శాసనాలు. వాటిని యథాతథంగా ఆయా సన్నివేశాలకు ఆయా హద్దులకు లోబడి మనం అనుసరించుకున్నట్టయితే అందరికీ కలిపి ఉత్తమమైనటువంటి భగవత్ సన్నిధి లభిస్తుంది అని స్వామీజీ సందేశం ఇస్తున్నారు. అటువంటి సందేశం మనకి ఫలప్రదముగాక. జయ గురుదత్త. ధ్యానంలో ఉండి 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 పైకి లేచి ఆ పిల్లవాడు అకస్మాత్తుగా ఒక రోజున తెల్ల కాగితం మీద ఇలా గీశాడు 5 కొండలు. 5 కొండలు వచ్చాయి, 5 శిఖరాలు. ఆ 5 శిఖరాల్ని ఆయనకి తెలియకుండానే పూజామందిరంలో పెట్టుకుని పూజ చేస్తుండేవాడు. అవి ఏమిటో ఎందుకు గీశాడో ఆయనకే తెలియదు, అలా ఎక్కడైనా ఉన్నాయో కూడా ఆయనకి తెలియదు. ఆయన పూజ చేస్తుండేవాడు. ఒక రోజున ఆయన ధ్యానంలో ఉన్నారు. పచ్చటి పసుపు రంగులో ఉన్న పాము ఒకటి వచ్చి ఆయనని వెన్నుపాము దగ్గర నుంచి పైకి పాకి కంఠాన్ని చుట్టుకుని తలమించి పడగలు విప్పింది. చల్లగా ఉంది, ఏదో పాకుతోందని చూసే లోపల అది కంఠాన్ని చుట్టుకుని పడగ విప్పింది. ఆయన ఒక్కసారి కళ్ళు విప్పి పైకి చూసి ఇలా చూశారు. పచ్చటి బంగారు రంగులో ఉంది పాము. ఓ కామాక్షి పరదేవత నన్ను అనుగ్రహించింది అనుకున్నారు. ఆయన చెవిలో వినపడింది, నీకు పరదేవతానుగ్రహం కలిగింది, నిన్ను కన్న తల్లి వెళ్ళిపోతోంది అని వినపడింది. వెంటనే ఆయన అమ్మని చూడ్డానికి పెరట్లోకి వెళ్ళారు. చెట్టు కింద ఉన్నారు మరకతమ్మ గారు. ఆశ్చర్యకరమైన సంఘటన ఆ రోజున జరిగింది. ఈ పిల్లవాడు శేషాద్రి అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ గభాలను లేచి కూర్చుని పిల్లాడిని దగ్గరికి తీసుకుని చెయ్యి పట్టుకుని ఉంచి 2 శ్లోకాలు చెప్పారు ఆవిడ. ఒకటి శంకర భగవత్పాదుల శ్లోకం, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఆవిడ 2వ శ్లోకాన్ని దర్శనాత్ అప్రసదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే, ఈ 2 శ్లోకాలు చెప్పి పడిపోతూ పడిపోతూ తన చేత్తో ఆ పిల్లవాడి గుండెల మీద 3 మాటలు గట్టిగా కొట్టారు. అరుణాచల 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 అని అరుస్తూ కొట్టింది ఆవిడ. కొట్టి అరుణాచలాన్ని మరిచిపోకు, అరుణాచలాన్ని నమ్ముకో అని చెప్పి ప్రాణం వదిలేసి, ఆ వదిలేసే ముందు ఆవిడ ఆఖరి కోరిక కోరింది, మా నాన్నగారు రచన చేసిన అంబే శివే అన్న కీర్తన పాడు, నేను పాడినంతసేపు పాడతాను, తర్వాత పడిపోతానని. ఆయన పాడుతున్నారు, ఆవిడ పాడుతూ శరీరం వదిలిపెట్టేశారు. అమ్మ ఎందుకు నా గుండెల మీద 3 మార్లు కొట్టి అరుణాచల 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 అంది, అరుణాచలాన్ని నమ్ముకో అరుణాచలాన్ని నమ్ముకో అంది. ఏమిటి అరుణాచలం? ఆయనకు అర్థం కాలేదు. కామాక్షి పరదేవత మంటపంలోకి వెళ్ళేవారు, కూర్చుంటుండేవారు, ధ్యానం చేస్తుండేవారు. అమ్మగారు బతికున్న రోజుల్లోనే ఒక విచిత్రం జరిగింది. ఈ పిల్లవాడికి పెళ్ళన్నా చెయ్యాలని ఆవిడ తాపత్రయం. ఈయనకి ఈ పిల్లవాడి అత్త కూతురు ఉండేది, ఆమె పేరు దేవి. ఆమెనిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు. ఎలాగో పినతండ్రి రామస్వామి గారికి జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం ఉంది. ఆయన జాతకం చూసి అన్నారు, వీడికి ఎవరు పిల్లనివ్వరు, వీడికి సన్యాస యోగం ఉంది, వీడు మహాజ్ఞాని, వీడు సన్యాసి అవుతాడు. అమ్మగారు బెంగపెట్టుకున్నారు. అన్నట్టే ఆ దేవికి మారు సంబంధం కుదిరిపోయింది, పెళ్ళైపోయింది. తల్లిగారు వెళ్ళిపోయారు. ఈ పిల్లవాడు అన్నం తినేవాడు కాదు, శరీరం పాడైపోతుందనేవారు. ఎప్పుడూ ధ్యానంలో ఉండేవాడు. ఒకనాడు ఒక పండితుడు వచ్చి ఈయనతో రుద్ర సంబంధమైన విషయముల మీద వాదించాడు. వాదిస్తున్నప్పుడు శ్మశానంలో మంత్రజపం చేస్తాను అని ప్రమాణవాక్కు చూపించి
నాకెందుకు ఈ ఇల్లు అన్నం తినలేదు, ఈ గొడవ నాకెందుకు, నేను శ్మశానంలో కూర్చుంటానని ఈ పిల్లవాడు వెళ్ళి శ్మశానంలో కూర్చుని జపం మొదలెట్టాడు. పినతండ్రికి కోపం వచ్చి, నువ్వు శ్మశానంలో కూర్చుంటే ఇంటికి రావద్దన్నాడు. నేను రాను ఇంటికి అన్నాడు. ఆయనకి కోపం వచ్చి పినతండ్రి పిల్లాన్ని పట్టుకుని కాళ్ళు చేతులు కట్టి తీసుకొచ్చి గదిలో బారేసి తలుపు వేసాడు. వేసిన తలుపు వేసినట్టే ఉంది, దానికి ఇంకో ద్వారం లేదు, ఇంకో కిటికీ లేదు. కానీ పిల్లవాడు మాత్రం లేడు. అప్పుడు ఆయన నిశ్చయించుకున్నారు, ఇంకా వీడు యోగి పురుషుడు అయిపోయాడు, వీడిని కామాక్షి పరదేవతే తప్పించేసింది, ఇక వీడి సామాన్య బంధనాల్లో ఇమడడు అనుకున్నారు. ఇంతలో కొంతకాలానికి కాంచీపురానికి ఒక మహానుభావుడు బాలాజీ స్వామి వారిని పేరు కలిగినటువంటి ఒక పరివ్రాజకుడు ఒక ఆయన వచ్చారు. వచ్చి ఆయన సన్యాస దీక్ష ఇచ్చారు ఈ పిల్లవాడికి. అదే పేరుతో ఇచ్చారు, శేషాద్రి స్వామి అన్న పేరుతోటి ఇచ్చారు. సన్యాసం కూడా తీసుకున్నాడు. ఇంకా ఆయనకి దేని మీద వ్యామోహం లేదు. బయలుదేరారు. తిన్నగా అనేక క్షేత్రాలు చూస్తూ అరుణాచల క్షేత్రానికి చేరుకున్నారు. ఆయన అరుణాచలానికి చేరుకున్నప్పుడు విచిత్రం ఏంటంటే, మనందరం కూడా సాధారణంగా ఇటువైపు నుంచి వెళ్ళే వాళ్ళందరం కూడా వెళ్ళినప్పుడు బస్సులో పంచశిఖరాల వైపు నుంచి ఏ రోడ్లో పెడతామో ఆ రోడ్లో వెళ్ళారు. వెళ్ళేటప్పటికే ఆయనకు ఒక ఆశ్చర్యం కనపడింది. తను ఒకనాడు కాగితం మీద ఏ 5 శిఖరాల బొమ్మ గీశారో ఆ 5 శిఖరాలే స్వాగతం పలికాయి. ఏమి నా భాగ్యం, ఇదా అరుణాచలం అనుకున్నారు. అరుణాచలంలో ఉన్నటువంటి అరుణాచలేశ్వర దేవస్థాన ప్రధాన అర్చకుడు చూశాడు, కానీ ఆయన తేజస్సు గుర్తుపట్టలేకపోయాడు. సరే, దుర్గమ్మ క్షేత్రంలో కూర్చునేవారు ఎప్పుడూ జపం చేసేవారు. ఆయన్ని లోకమంతా ఒక పిచ్చివాడు అనుకునేది. మనకు అర్థం కాదు కాబట్టి పిచ్చాడంటాం. ఆయన మహానుభావుడు పిచ్చివాళ్లే తిరుగుతూ ఉండేవారు. అక్కడ ఉన్నటువంటి ఆ అరుణాచల పట్టణంలో అందరూ రాత్రి నిద్రపోతుంటే ఆయన గట్టిగా అరుస్తూ పరిగెడుతుండేవారు. ఆయన నిద్రపోకండి, నిద్రపోకండి, యముడొచ్చి ఎత్తుకుపోతాడు, నిద్రపోకండి అని అరుస్తూ పరిగెడుతుండేవారు. భగవద్గీతలో అంటారు, యానిషా సర్వభూతానాం తస్యాత్ జాగర్తి సంయమి యస్యాత్ జాగృతి భూతాని సానిషా పశ్యతో మునేహే అంటారు. సమస్త జీవులు నిద్రపోతున్న వేళ యోగి మేల్కొని ఉంటాడు. ఆయన నిద్రపోవడం కొన్ని సంవత్సరాల పాటు ఎవరు చూడలేదు. ఎవరైనా ఆయనకి భోజనం పెడితే ఇలా కూర్చుని ఆ భోజనాన్ని తీసుకెళ్ళి కనపడినటువంటి ప్రాణులన్నిటికీ పెట్టేస్తుండేవారు. ఆయన ఎవరినైనా చెంప మీద కొడితే వాడు మహదైశ్వర్యవంతుడు అవుతుండేవాడు. ఆయన ఒకసారి ఒక దుకాణం దగ్గరికి వెళ్ళారు. అతను వచ్చిన వాళ్ళందరికీ ఏదో పదార్థాలు తయారు చేసి అవి అమ్ముతూ ఉండేవాడు. ఆయన అక్కడికి వెళ్ళి ఒక రోజున అకస్మాత్తుగా ఏం చేశారంటే, మైదా పిండి ఉన్నటువంటి బస్తా పైకెత్తి నీళ్ల తొట్లో ఉన్న నీళ్లు కొన్నింటిలో పోసేశారు. అదంతా కలిపి పెద్ద ముద్ద అయిపోయింది. అతనేం అనలేదు. శేషాద్రి స్వామి మహాత్యం తెలుసున్నవాడు కాబట్టి ఊరుకున్నాడు. కానీ ఇంత మైదాపిండి నీళ్లలో ముద్దయిపోయింది, ఇంత ముద్ద నేను ఏం చేసుకుంటాను, అయ్యయ్యో నష్టం వస్తుంది అనుకున్నాడు. అకస్మాత్తుగా ఓ సర్కస్ కంపెనీ వాళ్ళు తిరువన్నామలై వచ్చి, మేము గుడారం అవి వేసుకోవాలి, మాకు సమయం లేదు, నువ్వు 800 పరోటాలు చేసి బగలవా అన్నారు. ఆ మైదాపిండితో కలిపి తొందరగా పరోటాలు చేసి ఇచ్చి ఆ రోజున విశేషమైన లాభం గడించాడు. ఆయన చేష్టితములంత విచిత్రంగా ఉండేవి. ఆయన ఎడమ చేతిలో 3 శూలములు ఉండేవి. 3 శూలములు అంటే శూలాల గుర్తులు. కుడి చేతిలో ఎర్రటి వలయం ఉండేది. ఆయన ఎంత ఆశ్చర్యకరమైన పనులు చేసేవారంటే, ఆయన ఎప్పుడూ తిరువన్నామలై విడిచిపెట్టి వెళ్ళలా. భగవాన్ రమణులు ఎలా వెళ్ళలేదో అలాగే శేషాద్రి స్వామి కూడా ఉన్నంతకాలము తిరువన్నామలై విడిచిపెట్టకుండానే ఉండేవారు. అక్కడే దగ్గరలో విఠోబాస్వామి వారిని ఒక స్వామివారు ఉండేవారు పక్క ఊళ్ళో. ఆయన మంచి మహాత్యం కలిగిన వాళ్ళు, తపస్సిద్ధి పొందినవారు. ఒక రోజున నడిచి వెళ్ళిపోతున్నటువంటి శేషాద్రి స్వామి ఆకాశం వంక చూసి, అడిగో విఠోబా వెళ్ళిపోతున్నాడు, విఠోబా వెళ్ళిపోతున్నాడు అని అరిచారు. ఎవరికి అర్థం కాలేదు, ఏమిటి విఠోబా వెళ్ళిపోతున్నాడు అని అరుస్తున్నారు ఏమిటి అనుకున్నారు. ఆయన అరిచి అన్నారు, విఠోబా వెళ్ళిపోతున్నాడు దేవతల దగ్గరికి అన్నారు. కాసేపటికి పక్క ఊరు నుంచి వార్త వచ్చింది, విఠోబాస్వామి శరీరాన్ని విడిచిపెట్టేశారు. ఆయన ఆకాశం వంక చూసి పిలుస్తుండేవారు, దేవతలు వెడుతున్నారు, అదిగో యక్షులు వెడుతున్నారు, అదిగో కొంతమంది శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని పేర్లు పెట్టి పిలుస్తుండేవారు. అంతటి మహితాత్ముడు, పుట్టుక చేత యోగి, మహానుభావుడు, కారణజన్ముడు, కామాక్షి పరదేవత అనుగ్రహంతో పుట్టి అరుణాచల పర్వతం చేత ఆకర్షింపబడ్డారు ఆయన. అటువంటి మహాయోగి
ఆయన ఒక్క తిరువన్నామలైలోనే తిరుగుతుండేవారు. అటువంటి వారిని బలవంతంగా వేరొక ఊరు తీసుకెళ్లాలని, మా ఊరు రండి మా ఊరు రండి అంటే నేను రానన్నారు ఆయన. ఆయన్ని బలవంతంగా పట్టుకుని ఒక రైలు ఎక్కించి తీసుకెళ్ళిపోతున్నారు. ఆ రైలు వేగం అందుకుని తిరువన్నామలై సరిహద్దుల దగ్గరికి వెడుతోంది. ఆయన రైల్లోంచి దూకేశారు. కాళ్ళు చేతులు అన్ని దెబ్బలు తగిలాయి. అదే సమయంలో వేరొక రైలు కూడా వచ్చింది. 2 రైళ్ళు ఆగాయి. అవతల రైల్లోంచి దిగిన వ్యక్తి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు, ఇతన్ని పోలీసులకు అప్పచెప్తానని చెప్పి ఆ అవతల రైలు యొక్క డ్రైవరు గార్డు కలిసి ఈయన్ని పోలీసులకు అప్పచెప్తామని చెప్పి రైలు ఎక్కించారు. మళ్ళీ 2వ రైలు ఎక్కించి ఇంజిన్ డ్రైవర్ వెళ్ళి ఇంజిన్ స్టార్ట్ చేశాడు. కానీ ఆ రైలు కదలలేదు. ఎక్కడ పొరపాటు వచ్చిందో అర్థం కాలేదు. ఎంతమంది వచ్చి చూసినా రైలు కదలలేదు. వాళ్ళకి అనుమానం వచ్చి ఈ ఊరు వదిలిపెట్టనంటున్న ఈ మనం రైలు ఎక్కించాం, అందుకు వెళ్ళటం లేదా అని, అయ్యా మీరు రైలు దిగి ఊళ్ళోకి వెళ్ళిపోండి అన్నారు. వెంటనే శేషాద్రి స్వామి రైలు దిగిపోయి రైలు పెట్ల మీద ఇలా కొట్టి పరిగెత్తండి అన్నారు. అంతే, రైలు బయలుదేరిపోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణాయ నమః, మాధవాయ నమః. దేవకీదేవి పురుషోత్తముడి లక్షణాలతో కూడి ఉన్నటువంటి పుత్రుణ్ణి చూసి స్తుతించింది. ఉగ్రసేనుడి పుత్రుడైన కంసుడు అతి భయంకరుడు. అతనికి మేమెంతగానో భయపడుతున్నాం. నువ్వు భక్తుల యొక్క భయాన్ని పోగొట్టేవాడివి. ధ్యానించదగిన ఈ పురుషోత్తమ రూపాన్ని అజ్ఞానులకు కనిపించనీయకు. మధువును సంహరించిన ఓ శ్రీహరి, నువ్వు నాకు పుత్రుడివిగా అవతరించిన విషయాన్ని ఈ కంసుడికి తెలియనీయకు. నాకు ధైర్యం లేదు. ఆ కంసుడి కారణంగా నేను నీ గురించే ఎంతో కంగారు పడుతున్నాను. అప్పుడే పుత్రప్రేమలాగా పుట్టేసింది. పరమాత్ముడు జగన్నాథుడు అని తెలిసినప్పటికి కూడా, అయ్యో వాడి నుంచి ఎంత అవుతుందో ఏమవుతుందో నీకొని నేను కంగారు పడుతున్నాను అని అప్పటికే వాత్సల్యం వచ్చేసింది. ఓ శ్రీహరి, జగత్ యొక్క సారం నువ్వే అయి ఉన్నావు. శంఖచక్ర గదా పద్మాలతో సేవించబడే 4 చేతులతో కూడిన ఈ దివ్య రూపాన్ని ఉపసంహరించు. ఈ రూపము నిన్ను ఎవరూ చూడలేరు. అందుకని ఈ రూపము ఉపసంహరించుకో. ఈ రూపాన్ని వేరే రూపంతో తీసుకో. నువ్వు పురుషోత్తముడివి. ప్రళయాంతంలో ఈ జగత్తును నీ దేహమందు ధరించి ఉంటావు. అటువంటి నువ్వు నా గర్భం నుండి జన్మిస్తున్నావు అనేది మానవ లోకానికి ఊహకు కూడా అందదు అని ప్రార్థించింది. అప్పుడు భగవంతుడు ఇలా అన్నాడు, నువ్వు ఈ గత జన్మలో స్వయంభవ మన్వంతరంలో వృష్ణివి. ఈ వసుదేవుడు ఎటువంటి కర్మలక్ష్మము లేనటువంటి సుతపసుడనే ప్రజాపతిగా ఉన్నాడు. బ్రహ్మదేవుడు మీ ఇద్దరిని సంతానం కనమని ఆదేశించాడు. ఆ సమయంలో అప్పుడు మీరిద్దరూ ఇంద్రియాలను ఎంతగానో నిగ్రహించి కఠోరమైన తపస్సును చేశారు. ఆయా కాలానుగుణంగా వచ్చేటువంటి వర్షాన్ని, గాలిని, ఎండను, మంచును, వేసవి తాపాన్ని అన్నిటినీ సహించారు. తపస్సు, ధ్యానం అంటే ఏ సందర్భంలో మనం ధ్యానంలో కూర్చున్నప్పటికీ కొంచెం కూడా చలించరాదు. మనం దేనికి అసహించుకోకూడదు, దేనిని గురించి కూడా భయపడకూడదు. ఏ విచారాలు మనసులో రాకోకుండా మనం చూసుకోవాలి. వేసవి తాపాన్ని అన్నింటినీ సహించారు. ప్రాణాయామాన్ని చేసి మనస్సులోని కాలుష్యాలను పటాపంచలు చేసుకున్నారు. నా నుండి కోరికలను కోరుకోవాలని సంకల్పించి చెట్టు నుండి రాలిన
ఎండుటాకులను గాలిని మాత్రమే ఆహారంగా తీసుకున్నారు. ఇంకే ఆహారం లేదు. ఎండిపోయినటువంటి ఆకులు అవి మాత్రమే ఆహారంగా తీసుకున్నారు. ప్రశాంతమైన మనస్సుతో నన్ను ఆరాధించారు. ఇలా మీరిద్దరూ కూడా నాయందే మనస్సును నిలిపి ఇతరులెవరికీ కూడా సాధ్యం కాని కఠోరమైన తపస్సును చేశారు. అప్పుడు 12,000 దేవ సంవత్సరాలు గడిచిపోయాయి. ఓ పుణ్యాత్మురాలా, నేను వరాలిచ్చే వారిలో గొప్పవాడిని నిజమే. మీరిద్దరూ తపస్సు చేస్తూ నన్ను నిత్యము ఎంతో శ్రద్ధాభక్తులతో హృదయంలో ధ్యానించారు మీరు. అప్పుడు నేను మీ పట్ల ఎంతగానో ప్రసన్నుడిని అయ్యాను. మీ ఇద్దరి కోరికలను తీర్చాలని ఈ రూపంతోనే మీకు సాక్షాత్కరించాను. వరం కోరుకోమన్నాను. అప్పుడు మీరు నా వంటి పుత్రుడనే ప్రసాదించమని కోరుకున్నారు. మీకు సంతానం లేదు, కానీ నా మాయాశక్తితో మీరు మోహించబడి నా నుండి మోక్షాన్ని కోరుకోలేదు. నేను వరాన్ని ఇచ్చి వెళ్ళిపోయాను. మీరు నా వంటి పుత్రుడిని పొందారు. మీ కోరిక నెరవేరింది. తర్వాత మీరు ఇంద్రియ భోగాలను అనుభవించారు. మంచి శీలము, ఔదార్యము, దయా మొదలైన గుణాలతో నాకు సాటి అయిన వాడు ఈ లోకంలో ఇంకొకడు లేడు. నా మాదిరిగా ఉండేవాడిని కోరుకోమంటే నా మాదిరిగా ఉండేవాడు ఇంకొకడు లేదే, నేను ఒక్కడే కదా ఉండేది. జగత్తంతా నేనే ఆవరించుకున్నా నేనే. కాబట్టి నాలాగా ఉండేవాడు ఇంకొకటి లేడు. కాబట్టి నేనే అవతరించాలా, కానీ నేను ఈ రూపంతో అవతరించలేను. చూడండి, ఈ లోకంలో ఇంకొకడు లేడు నిజమే. కనుకనే నేను మీ ఇద్దరికి పుత్రుడిగా జన్మించి పృష్ణి గర్భుడని ప్రసిద్ధికెక్కాను. తర్వాత మీరిద్దరూ అతిథి కశ్యపులుగా జన్మించారు. మళ్ళీ నేను మీకు ఉపేంద్రుడిగా జన్మించి ఖ్యాతి గడించాను. అప్పుడు నేను పొట్టిగా ఉండటం వల్ల నాకు వామనుడు అనే పేరు కూడా వచ్చింది. ఆ సమయంలో అప్పుడు కూడా నా తల్లిదండ్రులే మీరు, ఇప్పుడు కూడా అంతే. మళ్ళీ మీరిప్పుడు దేవకి వసుదేవులుగా జన్మించారు. మళ్ళీ నేను ఆ రూపంతోనే మూడోసారి మీకు ఇప్పుడు పుత్రుడిగా జన్మించాను. మూడో పర్యం చూడండి. ఓ పతివ్రత, నా ఈ మాట నిజం. నేను గత జన్మలలో మీకు పుత్రుడిగా జన్మించాను అనే విషయం మీకు గుర్తుకు రావటానికి మీకు ఈ రూపాన్ని చూపించాను. అప్పుడు ఈ రూపాన్ని చూపించాను కదా మీరు కోరుకున్నట్టుగా. ఇప్పుడు కూడా ఇదే రూపాన్ని చూపించాను. 3 జన్మల్లోనూ నేనే ఇట్లనే ఉంటాను చూడండి అని చూపించాను. అట్లా చూపించకపోతే అలా నేను మానవ దేహంతో జన్మిస్తే నా అవతారాల గురించిన జ్ఞానం మీకు కలగదు కదా. మీరిద్దరూ కూడా నన్ను పుత్రభావంతోనూ పరబ్రహ్మభావంతోనూ ఎంతగానో భావిస్తూ నా యందు ప్రేమను కలిగి ఉండండి. గొప్పదైన నా స్వరూపాన్ని, మోక్షాన్ని మీరు పొందుతారు అన్నాడు. ఇంత చెప్పుకొచ్చాడు. ఈ రూపంతో మీకు చూపించకపోతే నేను పరమాత్ముడినే, పరబ్రహ్మనే అని చెప్పేసి మీకు తెలియదు కదా అనే దృష్టితో మీకు ఇది చూపించాను. మీరు నన్ను పుత్రుడిగా పొంది మీరు పరబ్రహ్మ తత్వాన్ని మీరు పొంది మోక్షాన్ని పొందండి. భగవంతుడైన శ్రీహరి వారితో ఇట్లా మాట్లాడి తన మాటలను విరమించాడు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎంతో ప్రేమగా చూస్తూ ఉండగానే తన మాయాశక్తితో ఆయన మామూలు పిల్లవాడే పోయాడు. అట్లా చూస్తూ 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 ఉండగానే ఆ దివ్య రూపము మామూలు పిల్లవాడిగా, మానవ పిల్లవాడిగా, చిన్న పిల్లవాడిగా అయిపోయాడు. తర్వాత భగవంతుడైన శ్రీహరి శూరపుత్రుడైన ఆ వసుదేవుణ్ణి ప్రేమించాడు. వసుదేవుడు పురిటి గది నుండి పుత్రుడిని ప్రేమగా తీసుకొని బయటకు వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. సరిగ్గా అదే సమయంలో పుట్టుకలేని యోగమాయ నందుని భార్య అయిన యశోదకు పుత్రికగా జన్మించింది.
ఆ యోగమాయ ద్వారపాలకులకు ప్రజనులకు జ్ఞానాన్ని కలిగించే ఇంద్రియ వ్యాపారాన్ని అన్నిటినీ కూడా తొలగించి వారు నిద్రపోయేటట్లుగా చేసింది. కారాగారం యొక్క ద్వారాలన్నిటికీ కూడా పెద్ద పెద్ద తలుపులు ఉన్నాయి. అవి ఇనుప కీలలతోనూ గొలుసులతోనూ మూసివేయబడ్డాయి. పెద్ద పెద్ద ఈ కారాగృహం అనేటువంటిది చాలా పెద్దది కదా, అటువంటి చాలా పెద్దవి అవన్నీ ఇనుప ముక్కలతో మూసిబడ్డాయి. వాటిని తెరుచుకొని బయటపడటం అనేది సాధ్యం కాదు. సూర్యుడు ఉదయించటంతోనే చీకటి తొలగిపోయినట్లుగా కృష్ణుడిని నెత్తిపై పెట్టుకొని వసుదేవుడు రావటంతో ఆ తలుపులు తమంత తాముగా తెరుచుకున్నాయి. మేఘం మెల్లగా గర్జిస్తూ వర్షించింది. కృష్ణుడిపై నీరు పడకుండా ఆదిశేషుడు పడగలతో కప్పి కాపాడుతూ ఆయన వెంట వెళ్ళాడు. యోగమాయతో తెరుచుకున్నటువంటి తలుపులు. వాన పడుతూ ఉంది. చినుకులు పడుకోకుండా ఆదిశేషుడు పడగలతో కప్పివేశాడు. కృష్ణ నారాయణ 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 నారాయణ